ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ presents ఇస్మార్ట్ శంకర్, written by అనితా రాణి, narrated by ఆర్జే విజ్జు. ఇస్మార్ట్ శంకర్ ఎపిసోడ్ 12. పిల్ల నచ్చింది. గా రోజేదో పని మీద బయటికొచ్చిండు ఇస్మార్ట్ శంకర్. ఎదురుగున్న చాయటేల కాడ ఛాయ్ దాక్కుంటా కూర్చున్నాడు శంకర్. గింతలా గాడి ఫోన్ మోగింది. ఎవలా అని తీసి చూస్తే యాదగిరి గారి నుండి ఫోన్ వచ్చింది. గది చూసిండు శంకర్. ఓ ఏం సంగతో ఏందో, యాదగిరి కాడి నుంచి ఫోన్ వచ్చింది అని మీదికే మాట్లాడుకుంటూ ఫోన్ ఎత్తవేయిండు. చాయటేలగాడు ఆ మాటలు విన్నాడు. యాదగిరి కాడి నుంచి ఫోనా సారు? సీఎం కేసీఆర్ మస్తు కట్టించిండు చూడుండ్రి, గదే యాదగిరా సారు అని ఆత్రంగా అడిగిండు టేలావోడు. శంకర్ ఓ సూపు చూసిండు. ఇందిరా, నేను మాట షురూ చేయనేలేదు, నువ్వు ఏగిత్త పడుకుంటా మీద పడ్డట్టే అడుగుతున్నావు. ఓళ్ళన్న చూస్తే బీడి ముక్క కోసమో సీక్లెట్లు సాకెట్ల కోసమో నీ తాన ఉద్దరబెట్టుకున్నట్టు మాట్లాడుతున్నావు అని కోపంగా అడిగిండు శంకర్. గింతలా మళ్ళా ఫోన్ మోగింది. ఇక ఫోను లిఫ్ట్ చేయక తప్పదని ఫోన్ ఎత్తిండు. చెప్పరా బై, ఏ నుంచి ఫోన్ చేస్తున్నావు అని అడిగిండు శంకర్. గా మాటలిన్న టేలావాడు మల్లూరికి వచ్చిండు. గదేందన్నా, ఇప్పుడే కదా యాదగిరి కాడి నుంచి ఫోన్ వచ్చిందన్నావు, మళ్ళీ ఏ నుంచి అడ్డమైంది అని అడిగిండు టేలావాడు. గదిన్న శంకర్ గాడికి మస్తు మండింది. అరే నీ బాధ ఏందిరా, నీ చిత్తమంతా నా ఫోన్ కానీ ఉన్నట్టుంది, ముందుగా నీ టేల మీద పెట్టుపే, సాయంతా పొంగి పొయ్యిలో పడుతుంది అని కసురుకున్నాడు శంకర్. మళ్ళా ఫోన్లో మాట్లాడిండు. అరే గదంతొద్దు కానీ తిరుపతి రాని అని చెప్పిండు శంకర్. ఫోన్ కట్ చేసిండు. తర్వాత వాళ్ళకు ఫోన్ చేసిండు. అరే శ్రీశైలం యాదగిరి తిరుపతి ఒక కాన్నేరా, జల్దీ రా అని అన్నాడు శంకర్. ఈ తాప జెట్ స్పీడ్ లెక్కురికెచ్చిండు. ఏంది సారు, తిరుపతి యాదగిరి శ్రీశైలం ఒక కాన్నేనా, ఇదెప్పుడైంది సారు అని పరేషాన్ అయిండు టేలోడు. గప్పుడు శంకర్ గాడికి ఇరుగ కోపం వచ్చింది. చల్ ఆపు నీ రామాయణం, గప్పటి సంధి చూస్తున్నా, ఊర్లో ఒకతానుడు కాదు, ఈ అన్నీ నా సోపతోళ్ళ పేర్లు, అందరం వాళ్ళ కలుస్తున్నాం, ఇక చాలా అని గట్టిగా అన్నాడు శంకర్. ఎంబటే బైక్ కిక్కు కొట్టి ముందు కురికిండు శంకర్. ఇంతలా దోస్తులంతా గుమిగూడున్న కాడికి పోయి బండి నాపిండు శంకర్. ఏందిరా బేకారుగా అన్నారా, తీర్థయాత్రలు గడ హోటల్ కాడ మస్తుగా హాయిగా ఛాయ్ దాక్కుంటూ కూర్చుంటే మీ ఫోన్లతో మూడంతా ఖరాబ్ చేసిండ్రు అని సిరాకు పడ్డాడు శంకర్. ఏంది తీర్థయాత్రలా, గదేం పేర్రా అని అయోమయంగా అడిగిండు యాదగిరి. గదిన్న శ్రీశైలం ఒక్కపారి కోపంగా చూసిండు. గదేరా, మన ముగ్గురు పేర్లు తిరుపతి యాదగిరి శ్రీశైలం కదా, గందుకే ముగ్గురికి కలిపి తీర్థయాత్రలు అని పేరు పెట్టిండు అని కోపంగా చెప్పిండు శ్రీశైలం. గాడి మాటలిని ఒక్కపారి గట్టిగా నవ్విండు శంకర్. ఏంద్రా శంకర్, రోజు రోజుకు నీకు కైతకాలు ఎక్కువ అవుతున్నాయి, నీకోసం మేము కష్టపడి గా పొల్ల డీటెయిల్స్ జాడదీసినాం, గసొంటిది మాతోనే మజాక్ చేస్తున్నావు అని అన్నాడు తిరుపతి. గంతే ఒక్కపారి శంకర్ గాడి కళ్ళు మస్తు చెమకాయించినాయి. ఏంది రోయ్ నిబద్దేనారా, గా అమ్మాయి డీటెయిల్స్ తెలిసినాయారా, ఏడుంటుందిరా మనూరేనా అని దబదబ అడుగుడు షురూ చేసిండు శంకర్. గాడి ఆత్రం చూసి ముగ్గురు దోస్తులు ముఖాలు చూసుకున్నారు. ఏందిరా ఎప్పుడు అమ్మాయిల ముఖం చూన్నట్టు గంత పరిశాన్ అవుతున్నావు అని విచిత్రంగా చూసిండు యాదగిరి. గప్పుడు శ్రీశైలం గాడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటా అందరినీ చూసిండు. గాడేమన్నా నీ లెక్క ఎడబడతాడా, ఏ పొలను పడితే ఆ పొలను గోకెటోడు ఏమన్నా భయపడకేం చేస్తాడు అని అనగానే శ్రీశైలం నవ్విండు. ఆడితో పాటు కలిసి తిరుపతి సుత గట్టిగా నవ్విండు. గదిన్న యాదగిరి గారి ముఖం టమాటా లెక్క ఎర్రబడ్డది. అరే శైలిగా, నీకు నకరాలు లవ్ ఎక్కువ అవుతున్నాయి బిడ్డ, నువ్వు గా ఈరిగాడి ఇంటి సందులో రాజక్క బిడ్డ చేయి పట్టుకోలేదా, గది నీ చెంప మీద దాచి సర్వలేదా, నేను చూడలేదా, నాకు చెప్తావా ఇంకా, నీ వ్యవహారం అంతా మాకు తెలుసులే అని అన్నాడు యాదగిరి. గదంతా తినుకుంటూ చూస్తున్న శంకరు కథ ఏడుకోబోతున్నదన్న భయంతో వాళ్ళని మధ్యలోనే ఆపిండు. అరే ఆపండ్రాపై మీ గోకుడు పురాణం, గా అమ్మాయిని నేనెట్లా గోకన్నో చెప్పండిరా అంటే మీరు కొట్లాడతారేంద్రా అని అడిగిండు శంకర్. గా మాటలిన్న ముగ్గురు ఒక్కపారి పరేషాన్ అయిండ్రు. ఏంది నువ్వు సుత గా పిల్లని గోకనికే చూస్తున్నావారా అని కోరస్ లెక్క ముగ్గురు గయ్యనొరిండ్రు. ఏందిరా మజాకారా, గా మాటలంటే 4 గోస్తా మళ్ళా అని కోపంగా అన్నాడు శంకర్. గదిని ముగ్గురు ఓళ్ళు ముఖం ఓళ్ళు చూసుకున్నారు. పిసగిన లేసింది అయ్యింది, మేమేడన్నావురా, నువ్వే కదా గా పిల్లని గోకుతానన్నావు అని అయోమయంగా అడిగిండు తిరుపతి. గదినంగానే గలీజ్గా ముఖం పెట్టిండు శంకర్.
చల్ గా గలీజ్ నేననా, ఏదో మీరు అంత అంటుంటే పోలో వచ్చింది. సరే ఈ నుంచి కదులుదామా అద్దా అని సీరియస్గా అడిగిండు శంకర్. గప్పుడు అందరూ నోరు మూసుకున్నారు. ఇంతలా యాదగిరి చెప్పుడు షురూ చేసిండు. అరేయ్ గా పిల్ల ఎవరో కాదు, గా మల్లిగాడి సెల్లే సావిత్రిరా అని మెల్లగా చెప్పిండు యాదగిరి. గదిన్న శ్రీశైలం నోరు తెరిచిండు. ఏంది గా సారాగాసే మల్లిగాడి సెల్లేనారా అని మెల్లగా అడిగిండు శ్రీశైలం. గంతే, ముగ్గురి నోట్ల మాట నోట్లనే అయిపోయింది. గదిన్న శంకర్ ఆశ్చర్యపోయిండు. ఏందిరా గంత భయపడతారు, నేనేమన్నా అందరి లెక్క పిసపిత్రుల లెక్క కనబడుతున్నానా? నాకేం తక్కువ, పిల్ల నచ్చింది, పెళ్లి చేసుకొని అడుగుతాం, గదాంట తప్పే ఉంది. అయినా ముందుగాలగా పిల్లకి ఇష్టం లేదో తెలుసుకోకుండా గాలింటి దాకా అద్దు కానీ అడిగి చూద్దాం ఏమవుతుంది అని అన్నాడు శంకర్. సరే మరి ఇవాళ పొద్దుగూకే ముందు ఓ పారిగా చెరువు కట్టకాడ కలవనీకి రమ్మని మీ చెల్లెతో చెప్పంపురా యాది అని యాదగిరికి చెప్పిండు శ్రీశైలం. గదం తిన్నాక ఓ పారి సోంచాయించిండు శంకర్. సరే మరి ఆడికి ఓ గంట ముందు అంటే 4 గొట్టంగా అందరం కలుద్దాం అని చెప్పిండు శంకర్. గదిన్న తర్వాత యాదగిరి అందరినీ సీరియస్గా చూసిండు. ఇసనా మీకు మతుందా? గాడు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయనీకి పోతుండు, అందరితో కలిసి పిక్నిక్ పోనీకి కాదు అని అన్నాడు యాదగిరి. గదిన్న శంకర్ సోంచాయించిండు. అబ్బా ఒక్కడి ఓడొద్దురా, ఓ గంట ముందుగా అందరం ఆడికి పోదాం, ఓ పారి రిహార్సల్ చేద్దాం, గా పిల్లచ్చేంతలో మీరు వెళ్ళిపోండ్రి, కేలికతం దుకాణం బంద్ అని చెప్పిండు శంకర్. మళ్ళా శంకరే వాళ్ళ ముగ్గురిని చూసిండు. గీ చెప్పిన దాంట్లో చిన్న గల్తీ జరిగినా మీ తోలు తీస్తా బిడ్డ అని వార్నింగ్ ఇచ్చిండు శంకర్. గింతల గట్టికాయ లూనా మీద వస్తున్న రాజేశం గాళ్ళ గుంపును చూసిండు. నొసలు జిట్లిచ్చిండు. ఈ 4 జాతిరత్నాలు కలిసిండ్రంటే ఏదో మొదలబున్నదని అనుకున్నాడు రాజేశం. ఏంద్రో ఏ ముచ్చట పెడుతున్నారు ఈడ, ఎవరకు స్పాట్ పెట్టిండ్రు ఇంతకు అని అడిగిండు రాజేశం. గా మాటలిన్న యాదగిరి ఓ పారి రాజేశం కై చూసిండు. ఏంది మామ గట్లంటావు, ఓళ్ళకన్నా స్పాట్ పెడితేనే మేము కలుసుకుంటామా? మేము దినాం కలుసుకుంటాం కానీ ఎవరో నచ్చి మా పైన కంప్లైంట్ ఇచ్చిండ్రా అని అడిగిండు యాదగిరి. గా మాటలిన్న రాజేశం ఏం మాట్లాడకుండా ఆయన దారిన ఆయన వెళ్ళిపోయిండు. అబ్బా నీ బాంచను, మీ అయ్యేందిరా, క్వశ్చన్లో లెక్క అడుగుతాడు, సూప్లో లెక్క చూస్తాడు, రెంటికి మస్తు తేడా కొడుతుంది అని అన్నాడు శ్రీశైలం. సరే సరే ఈయన్నే ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటే ఇక పనేం చేస్తాం, పోదాం ఇక అని శంకర్ అనగానే బైక్ల మీద ఎవల కాళ్ళు ఇంటితో పట్టిండ్రు. ఇంటికాడికి వచ్చినాక మస్తు టెన్షన్ పడ్డాడు శంకర్. ఇన్ని రోజుల సంధి ఒక్క అమ్మాయికి సుత ప్రపోజ్ చేయలే, మస్తు చదువుకున్న సుత దీంట్లో మాత్రం 0 మార్కులే. కానీ పిల్ల నచ్చింది, మరి మనసులున్న మహబ్బత్ చెప్పకుంటే అందమైన అమ్మాయి కనుక ఓటి సుత ఎక్కువే ఉంటుంది. అందుకే తొందరపడాలని ఆలోచించిండు శంకర్. ఇంతలోనే ఓడన్న ఆ పిల్లకి ఐ లవ్ చెప్తే ఎట్లా అని పరేషాన్ అయ్యిండు. మాటి మాటికి గోడకున్న వాచికాయ చూసుకుంటా గీయాల టైం మస్తు లేటుగా నడుస్తుందని మనసులో గడియారాన్ని అమ్మ నా బూతులు తిట్టుకున్నాడు శంకర్. కంటికి కునుకు పడతలేదు, కడుపుకు తిండి పడతలేదు. గదే రూమ్లో రికామ్ లేకుండా అటు ఇటు తిరగబట్టిండు. గింతల గాడి సెల్లు మోగింది. రాంబంటు హనుమంతుని లెక్క ఏదన్నా ఆపదస్తే వెంటనే యాదగిరి కాడి నుంచి ఫోన్ వస్తుంది. గప్పుడప్పుడు గీడికి ఏమైనా టెలిపతి తెగిట్టొస్తుందా అని మస్తు పరిశాన్ అవుతాడు శంకర్. గా దిమాగ్లో తిరుగుతున్న ఐడియాలను పక్కన పెట్టి ఫోన్ ఎత్తిండు శంకర్. ఏందిరాబాయ్ ఫోన్ ఎత్తనికి గింతసేపారా, ఏడున్నావు అని అటుకెళ్ళి అడిగిండు యాదగిరి. పెయ్యిల బలం లేనుడి లెక్క నీరసంగా గాలి విలిచిండు శంకర్. ఏమోరా, ఎన్నడు లేందికి గుండెకాయ మస్తు కొట్టుకుంటుందిరా, సరే చెప్పు ఏమైంది అని అడిగిండు శంకర్. గట్నుంచి యాదగిరి విలన్ లెక్క నవ్విండు. అరే శంకు, నేను రంగంలో దిగితే సక్సెస్, మళ్ళా మనం అనుకున్న తానా గా పిల్ల రానీకి ఒప్పుకుంది, నువ్వు షార్ప్గా అనుకున్న టైంకి వచ్చాయి అని గుసగుస చెప్పిండు యాదగిరి. దానికి శంకర్ నీరసపడ్డాడు. నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ మస్తు భయమవుతుందిరా, గా పిల్ల రిజెక్ట్ చేస్తే ఎట్లరా యాది అని అడిగిండు శంకర్. దానికి యాదగిరికి మస్తు కోపం వచ్చింది. చల్ ఏం మాట్లాడుతున్నావు, ఊళ్ళో ఏదైనా ఆపదస్తే దారికం లెక్క ముందురుకుతావు, ఈ అమ్మాయి మాట వచ్చేసరికి పిరికో లెక్క ఫీల్ అవుతున్నావు. అరే గా అమ్మాయి తన ఏం చెప్పకుండా పారిపోయి వెనక్కి వచ్చినావు అనుకో, నీ పని చెప్తా బిడ్డ. నేను నెల సంధి సోంచాయి చేసిన స్కెచ్ ఇది, మళ్ళా పెంట పెంట చేయకు అని చెప్పిండు యాదగిరి. గదంతా తిన్నాక అయోమయంలో పడ్డాడు శంకర్. ఇదేంది, గా పిల్ల వ్యవహారం కంటే ఎక్కువ ఈ యాదగిరి గాడిచ్చిన దమ్కినే మస్తు పరిశాన్ చేస్తుందని అనుకున్నాడు శంకర్.
ఇంతలా గా సోంచాయించుడితోనే టైం గడిచింది. జల్దీ తయారై దబదబా అనుకున్న టైం కంటే జర ముందుగానే పోయిండు శంకర్. ఓ 5 నిమిషాలకు గాడి తీర్థయాత్ర గుంపొచ్చింది. ఇంకో 5 నిమిషాలు అవుతుందనగా గాళ్ళంతా ఇస్మార్ట్ శంకర్ గాడికి మస్తు బూస్టింగ్ ఇచ్చిండ్రు. తర్వాత ఆ నుంచి కొంత దూరంగా వెళ్ళిపోయి ఓళ్ళకు కనబడకుండా శంకర్కై చూసుకుంటూ నిలబడ్డరు ఆ ముగ్గురు. గింతలా దూరం నుంచి గా పచ్చని పొలాల నడుమ ఎర్ర రంగు ఓని గాలికి ఎగురుతూ కనబడ్డది. ఒక్కపారి శంకరు అటెన్షన్లకు వచ్చిండు. తర్వాత ఎరుపు రంగు ఓని పసుపు రంగు లంగాలో వయ్యారంగా పొడుగు జడను ఊపుతూ దగ్గరికి వచ్చింది. గా జడను ఊపే దాని స్టైల్ని చూసే శంకర్ మనసు వారేసుకున్నాడు. ఆన్ని ఎగాదిగా చూసింది సావిత్రి. ఓ నువ్వా శంకు? గా కంత్రి యాదగిరి గాడి సెల్లే వీడికి రమ్మని చెప్పింది. పిలిచింది ఆడేమో గాడి అంకర బుద్ధి సీదా చేయనీకొచ్చిన. నువ్వని నాకు తెలియదు, ఏందో చెప్పు అని అడిగింది సావిత్రి. గా సావిత్రి శంకు అని పిలవంగానే శంకర్ గుండెల తీయగా సాకు పెట్టి దింపినట్టయింది. ఏం లేదు సావిత్రి గదే అని నీళ్లు నమరుడు సురు చేసిండు శంకర్. గదిన్న సావిత్రి చిలుక లెక్క కిలకిల నగింది. ఓ శంకు, మా ఇంటి పేరు సా కాదు, నా పేరు ఉత్త సావిత్రి అని చెప్పింది సావిత్రి. ఆడపిల్లైన సావిత్రి గంత బీజీగా మాట్లాడుతూ ఉంటే నేనేంది ఈ పప్పు శుద్ధ లెక్క కూసున్నా? అడిగితేనే కదా గామె మనసులో ఉన్నది తెలిసేది అని అనుకున్నాడు శంకర్. ఇక ప్రిన్స్ మహేష్ బాబు లెక్క చచా మన మాస్ ముఖానికి మాస్ మహారాజ్ రవితేజే పక్క అని అనుకున్నాడు శంకర్. చల్ గీలంతెందుకు, ఇస్మార్ట్ శంకర్ లెక్క ఇస్మార్ట్గా చెప్పాలా అని అనుకున్నాడు శంకర్. ఇంతలా ఆని ముఖాన్ని చూసి కళ్ళు సిట్లించింది. ఏమైంది శంకు, గట్ల చూస్తున్నావు? ఏం సోంచాయిస్తున్నావు? చెప్పు జల్దీ, నన్ను ఇడికి రమ్మన్నవెందుకు అని సీరియస్గా అడిగింది సావిత్రి. మళ్ళా ఏదో అనుమానం వచ్చినట్టు చూసింది. కుంపదీసి గా బేకార్గాడు యాదగిరిగాడి కోసం రాయబారానికి గిట్ట వచ్చినమైంది అని సీరియస్గా అడిగింది సావిత్రి. గంతే ఒక్కపారి ఉలిక్కి పడ్డాడు శంకర్. లేదు, నేను గట్లాంటి ఆడికి మస్తు దూరం ఉంటా అని టెన్షన్గా చెప్పిండు శంకర్. దానికి అమ్మయ్యా అని అనుకున్న సావిత్రి చెప్పమన్నట్టు చూసింది. సావిత్రి నేను కాదు నాకు నువ్వంటే ఇష్టం, నేను నిన్ను లవ్ చేస్తున్నా అని గబగబా చెప్పిండు శంకర్. గదిన్న సావిత్రి కళ్ళల్లా నీరసం కనబడ్డది. పాపం టెన్షన్లో పడ్డాడు శంకర్. నువ్వు ఇదే చెప్తావని అనుకున్నా కానీ ఇంత సప్పగా చెప్తావని నేను అనుకోలే అని మెల్లగా చెప్పింది సావిత్రి. గది విన్న శంకర్ అయోమయంలో పడ్డాడు. ఏంది సప్పగా చెప్పినా? ఇంకెట్లా చెప్పాలా? రెడ్ రోజు పట్టుకొని చెప్పన్నా ఏంది అని అనుకున్నాడు శంకర్. అంటే నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తావేమోనని నేను భయపడ్డా, గందుకే గింత సింపుల్గా చెప్పినా అని నసిగిండు శంకర్. ఒక్కపారి ఓ లుక్ ఇచ్చింది సావిత్రి. అబ్బా, ఆ లుక్ చూసిన శంకర్ గాడు ఐస్ అయిపోయిండు. సరే, నువ్వు నన్ను మంచిగా ప్రపోజ్ చేసి నన్ను ఇంప్రెస్ చేయి, నీకు ట్రై చేయి, గప్పుడు సోంచాయిస్తా అని చిన్నగా నవ్వుకుంటూ చెప్పింది సావిత్రి. అమ్మయ్యా అని గాలి పీల్చుకున్నాడు శంకర్. ఇగో నీకు వారం రోజులు టైం ఇస్తున్నా, మళ్ళీ గిదే రోజు గిదే టైంకి నన్ను ఇంప్రెస్ చేయి, నీకు ట్రై చేయి. ఇక దా బేకారి గాడితోటి నాకు చెప్పంపకు, నేనే వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది సావిత్రి. గదంతా సరే కానీ నీకు మా యాదగిరి గాడంటే గంత మంచి ఇంప్రెషన్ ఉందేంది? ఆడెప్పుడన్నా నిన్ను అని ఆగిపోయిండు శంకర్. గోక నీకు ట్రై గిట్ట చేసిండా అని అడగనీకి భయపడ్డాడు శంకర్. శంకు, ఈడున్నది సావిత్రి మన్న, నా జోలికి రానికి ఆయనకి మస్తు ధైర్యం ఉండాలా. గాడి నష్కాలు నాతన చెల్లవు. గా బేకార్గాడు ఓ పాలి ఓ పొల్లతో కిరికిరి చేస్తే బుద్ధి చెప్పిన అని అన్నది సావిత్రి. గప్పుడు సమజైంది, ఈ సావిత్రి నాకు తగ్గ జోడి లెక్కున్నది, సావిత్రే నా పెళ్ళం అని మనసులో ఫిక్స్ అయ్యింది శంకర్. అతనికి బాయి చెప్పి ఆన్ని చెల్లిపోయింది సావిత్రి. ఆమె దూరం అవుతున్న కొద్దీ శంకర్ గారి పానమంతా చెరువు గట్టు మీద పడ్డ సేపపిల్ల లెక్క గిలగిలా కొట్టుకున్నది. ఇక వెనక్కి పోయేదే లేదు. సావిత్రిని ఇంప్రెస్ చేయడానికి మంచి మాస్టర్ ప్లాన్ వేయాలి. కెరీర్ విషయంలో అన్ని ప్లాన్లు వేసి ఇప్పటికి సుత ట్రయల్ చేస్తున్నా, కానీ ఈ సావిత్రి విషయంలో మాత్రం నో ఫెయిల్. ఒక్క దెబ్బకే గీవన్ లవ్లో పడేయాలా. మన ఊరు సెట్లెంట గట్లెంట తిరగాల, పెళ్లి చేసుకోవాలా, చిన్న సిక్కిలను కనాలా
అని మనసులో ఏడికో వెళ్ళిపోయిండు శంకర్ గాడు. గింతలా దూరంకెళ్ళి విలుస్తున్న శోభతోళ్ళ పిలుపు ఆడి చెవులకు చేరింది. గంతే ఆడు ఊహలకెళ్ళి బయటపడ్డాడు. శోభతోళ్ళను చూసి చెయ్యి లేపి సక్సెస్ అన్నట్టు థమ్సప్ గుర్తు చూపించిండు. మస్తు ఖుషిగా నగిండు ఇస్మార్ట్ శంకర్. This has been a Earhook Private Limited production of Ismart Shankar. Written by Anita Rani. Narrated by RJ Viju. Producer Earhook Private Limited.